హలో ఆల్. ఈ వీడియోలో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ ఎందుకు నేర్చుకోవాలి అనే అంశం చర్చిద్దాం. పైథాన్ అనేది అందరికీ తెలిసినట్లుగా ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్ గానీ, డాక్యుమెంటేషన్ గానీ అన్నీ మనకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాడు. ప్రస్తుతం నేను మీకు నేర్పించేవన్నీ కూడా పైథాన్ వెర్షన్ 3.13 ఇది ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ వెర్షన్. ఎందుకు నేర్చుకోవాలి? పైథాన్ నేర్చుకోవడానికి చాలా కారణాలున్నాయి. పైథాన్ అన్నిటికన్నా సింపుల్ కోడ్ ఉన్నటువంటి, సింపుల్ సింటాక్స్ ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది వర్సటైల్. దీని అప్లికేషన్ ఏరియాస్ చాలా ఉన్నాయి. పైథాన్ వాడి వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ లాంటివి డెవలప్ చేయొచ్చు. మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇట్లా అనేక విధాలుగా అప్లికేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో దీనికి. దానికి సపోర్టెడ్‌గా చాలా లైబ్రరీస్ కూడా ఉన్నాయి. సో, అందువలన పైథాన్‌కి చాలా హై డిమాండ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో, పైథాన్ విషయంలో హై డిమాండ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. కారణం ఏంటండి అని చెప్పానంటే, వర్సటైల్ నేచర్ వల్ల దీనికి అంత డిమాండ్ అనేది ఏర్పాటు అయ్యింది. అలాగే పైథాన్‌కి చాలా డెవలపర్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. ఏ లాంగ్వేజ్‌కి అయితే ఎక్కువ డెవలపర్ కమ్యూనిటీ ఉంటుందో ఆ లాంగ్వేజ్ సస్టైన్ అవుతూ ఉంటుంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లాంటి చోట్ల కూడా పైథాన్‌ని వాడతారు. అలాగే పైథాన్ అనేది క్రాస్ ప్లాట్‌ఫార్మ్. అంటే మీరు డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ తీసుకోండి. మ్యాక్ కానీ, విండోస్ కానీ, లైనక్స్ కానీ ఎక్కడైనా పైథాన్‌తో చేసిన కోడ్ అనేది రన్ అవుతుంది. పైథాన్‌ని ఐఓటీ దగ్గర, ఎంబెడెడ్ సిస్టమ్స్ దగ్గర కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో, చూడండి పైథాన్ అనేది సింపుల్ లాంగ్వేజ్ అని చెప్తున్నాము. ఇక్కడ సింటాక్స్ కోడ్ చూడండి. పైథాన్‌లో ఏదైనా డిస్‌ప్లే చేద్దాము అనుకున్నాం మనం. జస్ట్ మనం సింపుల్‌గా ప్రింట్ అనేటటువంటి ఫంక్షన్ రాస్తే సరిపోయింది ఇక్కడ చూడండి. అదే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. చాలా సింటాక్స్ ఉంటుంది. సో, ప్రోగ్రామింగ్ రాయటం అనేది అంత ఈజీ కాదు. సి ప్లస్ ప్లస్, జావా దగ్గర చూస్తాం మనం. చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో కోడ్ రాయటానికి ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అది చాలా కష్టంగా కూడా అనిపిస్తుంది మొదట్లో. సింటాక్స్ అర్థమయ్యేదాకా, స్ట్రక్చర్ అర్థమయ్యేదాకా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కోడ్ రాయటం అనేది అంత సులువు కాదు. కానీ పైథాన్ విషయంలో అలా ఉండదు. కోడింగ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. జస్ట్ లైక్ మనం ఇంగ్లీష్ ఎలాగైతే మాట్లాడతామో అటువంటి ఫంక్షన్స్, క్లాసెస్, మాడ్యూల్స్ అన్నీ వాడటం వల్ల పైథాన్‌లో కోడ్ రాయటం అనేది చాలా సింపుల్. పెద్దగా సింటాక్స్ ఉండదు. సో, ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి సపోజ్ 2 నంబర్స్ యాడ్ చేయడానికి మనం ఒక ఫంక్షన్ రాయాలి అనుకున్నామనుకోండి. డెఫ్ అనే కీవర్డ్ వాడి యాడ్ అనే ఫంక్షన్ రాసి అందులో 2 వేరియబుల్స్ చూడండి ఎంత డైనమిక్‌గా మనం డిక్లేర్ చేసామో ఇక్కడ. అదే వేరే లాంగ్వేజెస్ అయితే ఇంట్, ఫ్లోట్ ఇట్లా డేటా టైప్‌తో సహా డిక్లేర్ చేసుకొని చాలా కష్టపడాల్సి ఉంటుంది. పైథాన్‌కున్న డైనమిక్ నేచర్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. సో, ఇంత సింపుల్‌గా మనం కోడ్ రాయొచ్చు పైథాన్‌లో. పైథాన్ అనేది వర్సటైల్ లాంగ్వేజ్. చాలా ఇండస్ట్రీల్లో దీన్ని వాడుతున్నారు. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఇట్లా చాలా అప్లికేషన్ ఏరియాస్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా లైబ్రరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం నంపై, పాండాస్, టెన్సర్‌ఫ్లో, పైటార్చ్ ఇట్లాంటి లైబ్రరీస్ అన్నిటిని చూస్తున్నాము. నంపై దగ్గర నుంచి స్టార్ట్ అయితే నంపై అనేది మనకి సపోజ్ అరేస్ కానీ, మ్యాట్రిసెస్ కానీ ఇట్లాంటి వాటన్నిటితో వర్క్ చేయడానికి నంపై యూజ్ అవుతుంది. టెన్సర్‌ఫ్లో, పైటార్చ్ ఇట్లా చాలా ఉన్నాయి. సో, ఈ లైబ్రరీస్ అన్నీ ఉన్నాయి. మ్యాట్‌ప్లాట్‌లిబ్ అనేది మనకి డేటా విజువలైజేషన్‌కి యూజ్ అవుతుంది. పాండాస్ అనేది మనకి డేటా ప్రీ ప్రాసెసింగ్ ఇట్లాంటి ఆపరేషన్స్ దగ్గర పాండాస్ యూజ్ అవుతుంది. అలాగే దీని అప్లికేషన్ ఏరియాస్ చూస్తే వెబ్, ఇంటర్నెట్ డెవలప్‌మెంట్ దగ్గర, సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్, న్యూమరిక్ ఆపరేషన్స్ ఇట్లాంటి వాటి దగ్గర వాడొచ్చు. పైథాన్‌ని ఎడ్యుకేషన్ సెక్టార్‌లో టీచింగ్‌కి, ట్రైనింగ్‌కి యూజ్ చేస్తున్నాము. డెస్క్‌టాప్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేయొచ్చు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ దగ్గర, గేమింగ్ దగ్గర ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. సో, కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఫ్లాస్క్ ఇట్లాంటివి కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ దేనికి యూజ్ అవుతాయి ఇవి అని చెప్పనంటే వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌కి యూజ్ అయ్యేటటువంటి 2 పాపులర్ ఫ్రేమ్‌వర్క్స్ ఇవి. అలాగే పైథాన్ అప్లికేషన్ ఏరియాస్ చూస్తే వెబ్ అప్లికేషన్స్ చూడండి. గూగుల్‌కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ లైక్ యూట్యూబ్, గూగుల్ డ్రైవ్ ఇట్లాంటివన్నీ కూడా ఇంటర్ఫేసెస్ పైథాన్‌తోనే రాశారు. ఎందుకంటే డెవలపర్ అక్కడే వర్క్ చేసేవాళ్ళు. అలాగే డ్రాప్ బాక్స్ చాలా అప్లికేషన్స్ పైథాన్ని యూజ్ చేసుకుంటాయి. ఇన్‌స్టాగ్రామ్ అందరికీ తెలుసు. నాసా అఫీషియల్ వెబ్‌సైట్, క్వోరా, వాషింగ్టన్ పోస్ట్ ఇట్లా చాలా అప్లికేషన్స్ పైథాన్ని యూజ్ చేసుకుంటున్నాయి. సో, పైథాన్ నేర్చుకుంటే మనకి మంచి డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి చాలా హై సాలరీ ఉన్నటువంటి హై పేయింగ్ జాబ్స్‌లోకి పైథాన్ నేర్చుకున్న స్టూడెంట్స్‌ని తీసుకుంటారు. సో, ఇన్ని కారణాలున్నాయి పైథాన్ నేర్చుకోవడానికి. సో, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.
Please like, comment, share and subscribe to my channel.